మన రొంపిచెర్లలో దాదాపు 30 సంవత్సరాల తర్వాత శుక్రవారం రోజు గంధంతో మొదలైన రొంపిచెర్ల మహబూబ్ సుబహాని గారి ఉరుసు చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. సో అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని. సో సడన్గా అయితే ప్లాన్ చేశారు రొంపిచెర్లలో ఉరుసు జరపాలని. అండ్ ఎక్కువ ప్రచారం కూడా జరగలేదు. అండ్ సక్సెస్ అవుతుందా లేదా, 30 సంవత్సరాల తర్వాత చేస్తూ ఉండాము, ఏమవుతుంది ఏంది అని చాలా క్వశ్చన్స్తో అయితే ఈ ఉరుస్ అనేది స్టార్ట్ అయింది. బట్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత అయితే వచ్చిన రెస్పాన్స్, వచ్చిన జనాలు రొంపిచెర్లలో మా జనరేషన్ వాళ్ళైతే అస్సలు ఇప్పటి వరకు, మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంత గ్రాండ్గా ఒక ఫెస్టివల్ జరగడం అనేది చూడలేదు. సో అందరికంటే చాలా థ్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఉరుస్ కమిటీ మెంబర్స్ అయితే చాలా కష్టపడ్డారు ఈ ఉరుస్ జరపడానికైతే. అండ్ ప్రజాప్రతినిధులు కావచ్చు, అండ్ ఎక్కువ ప్రచారం లేదు. కొంతమంది అయితే అబ్బాయిలు, రొంపిచెర్లలో ఉండే అబ్బాయిలు అందరూ కూడా సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేశారంటే, అండ్ చాలా అంటే వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. వాళ్ళు ప్రచారం చేసి, సో బయట వాళ్ళు కూడా చాలా మంది రొంపిచెర్లకు వచ్చి ఈ ఉరుస్ని అంటే చాలా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళారు. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి అయితే హృదయపూర్వకంగా కమిటీ మెంబర్స్ తరపున అండ్ రొంపిచెర్ల ప్రజల తరపున అయితే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటా ఉన్నాను నేను కూడా. ఇలాంటి ఫెస్టివల్సే మన ఐక్యతకు నిదర్శనం అన్నమాట. ముందు కూడా రొంపిచెర్లలో హిందూ ముస్లిం సోదరులు ఇలాగే కలిసి మెలిసి ఉండి ప్రతి ఒక్క పండుగను ఇదే విధంగా ఇంతే ఉత్సాహంతో మరింత మెరుగుగా ప్రతి సంవత్సరం అన్ని పండుగల్ని జరుపుకోవాలని ఆశిద్దాం. అండ్ ఒకసారి చూసేయండి, 3 రోజులైనా కూడా అస్సలు జనాలు అయితే తగ్గలేదు. రొంపిచెర్ల ఉరుసులో అయితే వస్తానే ఉన్నారు. ఇంకా తెలుసుకొని వీడియోస్ చూసి అందరైతే వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళారు ఈ ఉరుసునైతే మాత్రం.